ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డూ వ్యవహారం కాకరేపుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో వైసీపీ పార్టీ నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసేదాకా వ్యవహారం వెళ్ళిందంటే అక్కడ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతం లడ్డూ వివాదం మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అర్చకులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడి అసలు తిరుమల లడ్డు ప్రసాదం విశిష్టత ఏంటి, అసలు తిరుమల లడ్డు అసలు నిజంగా కల్తీ జరిగిందా, అందులో వాడే నెయ్యిలో అలాగే ఫిష్ ఆయిల్, ఫోర్క్ ఆయిల్, బీఫ్ ఆయిల్ కలిసాయంటూ కూడా పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్న తరుణంలో పూర్తిగా ఇరు రాష్ట్రాల్లో తిరుమల లడ్డు చర్చానీయ అంశంగా మారింది. సో ప్రస్తుతం వారితో మాట్లాడదాం. సో అయ్యగారు చెప్పండి, ప్రధానంగా తిరుమల లడ్డూలో ఆవు నెయ్యి, చేప నూనె అలాగే పంది కొవ్వు కూడా కలిసిందంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణ చేశారు. అసలు ఈ ఆరోపణల కంటే ముందు తిరుమలకు ఒక ప్రతిష్ట ఉంది, తిరుమల లడ్డుకు ఒక విశిష్టత ఉంది. అసలు ఆ తిరుమల లడ్డుకున్న విశిష్టత ఏంటి, దానికి ఉన్న ప్రాచీనం ఏంటి అయ్యగారు? ప్రధానంగా నా పేరు అన్నావజ్జల ప్రసాద్ శర్మ, తెలంగాణ రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం ప్రధాన కార్యదర్శిని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద లడ్డూ విషయంలో వస్తున్నటువంటి వివాదాలు ఏదైతే ఉన్నదో ఇది సహేతుకమైనటువంటివి కావు అనేసి మేము విశ్వసిస్తున్నాం. హిందువులుగా హిందూ సమాజాన్ని ఒక మంచి దారిలో నడిపించేటువంటి అర్చక వృత్తిలో ఉన్నటువంటి మేము భగవంతుడి విషయంలో ఇలాంటి తప్పిదాలు జరుగుతాయి అనేటువంటిది అయితే మేము విశ్వసించట్లేదు. అందులో తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుమల స్వామివారికి ఎంతైతే విశిష్టత ఉందో తిరుమలలో ఉండేటువంటి ఆ భక్తులు స్వీకరించేటువంటి లడ్డూకు కూడా అంతకన్నా ఎక్కువ విశిష్టతను కలిగి ఉంటుంది. ఎందుకంటే అక్కడ పనిచేసేటువంటి పోటులో పనిచేసేటువంటి ప్రతి వాళ్ళు కూడా వైదికులు, అర్చకులు మాత్రమే ఉంటారు. అర్చకులు కాని వాళ్ళని ఎవరిని కూడా దాంట్లోకి అనుమతి ఉంచరు. ఇక ఈ వివాదానికి ఏదైతే ఉన్నదో అవి సహేతుకమైనటువంటి కారణాలు చూపెట్టకుండా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది సమంజసమైనటువంటిది కాదు. నిజాలు ఏదైనా తెలుసుకోవాలి, దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించాలనేసి మేము కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, స్వామివారి విశిష్టత దెబ్బతినకుండా ఉండాలి అని అంటే వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలనేసి మా సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే తిరుమలలో ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నదో వాటన్నిటికీ ఒక్కొక్క బోర్డు ఉంటుంది. అది ప్రభుత్వం నియమించినా దాంట్లో అధికారులు చాలామంది ఉన్నారు. దానికి కావాల్సినటువంటివన్నీ కూడా విధి విధానాలన్నీ కూడా రాసి ఉంటాయి. దాంట్లో ఉన్నటువంటి వేద పండితులు కావచ్చు, అక్కడ ఉండేటువంటి శాస్త్ర పండితులు కావచ్చు, ఆ విధానాలన్నింటినీ కూడా దాంట్లో నోట్ చేసే ఉంచుతారు. ఇంత ఈ క్వాంటిటీలో ఇవి కలపాలి అని. కానీ ఈ రాజకీయాలైనటువంటి వైవిధ్యాలలో తిరుమల స్వామివారిని దీంట్లోకి తీసుకురావడం అనేటువంటిది చాలా బాధాకరం. స్వామివారు ఒక్కరికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. అంటే శాస్త్రి గారు, ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన దేవస్థానం. అంటే ఆ దేవస్థానం మీద ప్రభుత్వం ఆంక్షలు ఆ విధంగా ఉండవు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రభుత్వం యొక్క ప్రభావం దాని మీద ఉంటుంది. అలాంటి స్వయం ప్రతిపత్తి కలిగిన తిరుమల దేవస్థానంలో అసలు ఈ కల్తీ జరిగిందంటారా? అంటే అక్కడ ఉండేటువంటి బోర్డు ఏదైతే ఉన్నదో బోర్డు మెంబర్స్ మాత్రమే ప్రభుత్వం ద్వారా రిక్రూట్ చేసినటువంటి వాళ్ళు, అంటే ఒక పార్టీ, రాజకీయ పార్టీలో వాళ్ళు చేస్తారు. కానీ అక్కడ ఉండేటువంటిది ఇంకొక వ్యవస్థ ఉంటుంది, పాలనా వ్యవస్థ. అది కేవలం స్వతంత్ర ప్రతిపత్తితోనే నడుస్తుంది. ఆ స్వతంత్ర ప్రతిపత్తి నడుస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు పాలకులు ఎవరైనా మారవచ్చునేమో, కానీ అక్కడ ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి అధికారులు మాత్రం మారడానికి అవకాశాలు లేవు. వాళ్ళన్నిటిని కూడా ఏదైతే బైలా ఉంటుందో, ఏదైతే అక్కడ శాస్త్ర సమ్మతంగా నిర్దేశించినటువంటివి ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే ఆధారపడి చేస్తారు. కానీ ఎవరైనా పాలకులు మారినప్పుడల్లా ఇదేదో దీంట్లో తప్పు చేయండి, కల్తీ చేయండి అని చెప్పినంత మాత్రాన వాళ్ళు వింటారని అయితే ఎవరు కూడా విశ్వసించవద్దు. భగవంతుడు అందరికీ సమానమైనటువంటి దృష్టితోనే చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి వాటి అన్నింటినీ కూడా మనం సమాజం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అంటే ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ బోర్డుకి
పూర్తిగా ఈ ఈ దాని లడ్డూకు సంబంధించి శనగపిండి కావచ్చు, పల్లీలు కావచ్చు, అలాగే నెయ్యి కావచ్చు, మొత్తం కూడా కొనుగోలు చేసే ఒక పర్చేజ్ కమిటీ అనేది ఉంటుంది. సో పర్చేజ్ కమిటీ ఒక ఐటమ్ని తీసుకోవాలంటే 1కి 2 సార్లు 3 సార్లు కూడా ఫస్ట్ ల్యాబ్ టెస్టింగ్ చేసి అనంతరమే తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇన్ని టెస్టులు కూడా దాటి కల్తీ జరిగిందంటారా? అంటే వాస్తవంగా కూడా కల్తీ జరిగింది అనడానికి ఎక్కడ శాస్త్రసమ్మతమైనటువంటివి లేవు. ఒకవేళ ఎవరైనా దాన్ని సప్లై చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకవేళ కల్తీ చేసినా కానీ ఇన్ని రిపోర్ట్లు ల్యాబ్స్ అన్నీ ఎందుకంటే అక్కడ అది ఒక పెద్ద వ్యవస్థ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతైతే ఒక వ్యవస్థ ఉంటుందో అంతటి వ్యవస్థ కలిగినటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు. అక్కడ దేవస్థానంలో ఉండేటువంటివి అనేక ల్యాబ్స్ ఉన్నాయి. వాళ్ళకేం డబ్బులు తక్కువ లేదు. ఆ దేశ విదేశాలలో ఎక్కడ ఏ టెక్నాలజీ ఉన్నా కానీ ఆ టెక్నాలజీని అప్పటికప్పుడు తీసుకొని వచ్చి దాంట్లో పెట్టగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది, అంత ఆర్థికంగా కూడా బలోపేతమైనటువంటిది. కాబట్టి ఇట్లాంటిది జరుగుతుందనేది అయితే లేదు. ఇన్ని టెస్టులు దాటిన తర్వాత కూడా లోపలికి పోయేటువంటి అవకాశం లేదు. లోపల కూడా ఇంకొక వ్యవస్థ ఉన్నది, అది అర్చక వ్యవస్థ ఉన్నది. ఆ అర్చక వ్యవస్థ ఎవరిని కూడా సహించదనమాట. ఎందుకంటే మేము భగవంతుడికి సేవకులం, అక్కడ ఉండేటువంటి పాలక మండలికి సేవకులం కాదు. కాబట్టి అక్కడికి వస్తే ఒకవేళ నాణ్యతా లోపం ఉంటే అక్కడైనా కానీ అక్కడ ఉన్నటువంటి అర్చకులు కావచ్చు, పోటులో ఉన్నటువంటి సిబ్బంది కూడా తిరస్కరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా స్వామివారి యొక్క ప్రతిష్టత కానీ, ఒకవేళ విశిష్టత కానీ, ఈ లడ్డు యొక్క విశిష్టత కానీ తగ్గుతుందనేది మేము భావించట్లేదు. కాబట్టి దీని మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీకి కూడా మేమైతే అభ్యర్థన చేస్తున్నాం. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రత్యేకంగా లడ్డూకు సంబంధించి వాడే నెయ్యి ఒక కంపెనీకి సంబంధించిన ఒక కంపెనీ సరఫరా చేస్తున్నది. సో పూర్తిగా ఆ కంపెనీ మేము టెండర్ ప్రక్రియలో 1కి 2 సార్లు క్వాలిటీ టెస్ట్లో పాస్ అయిన అనంతరం 500 కంపెనీలు టెండర్కి పోతే మా కంపెనీకే టెండర్ వచ్చిందంటే మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మాకు టెండర్ వచ్చిందని చెప్పేసి కూడా సంబంధిత నెయ్యి ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో అన్ని క్వాలిటీ టెస్టులు చేసిన తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలలో వాస్తవం ఉందంటారా? అంటే వాస్తవంగా కూడా టెండర్ ప్రక్రియలోనే కొంత లోపం జరగవచ్చు. అయితే క్వాలిటీ విషయంలో జరిగిందనట్లేదు. కానీ టెండర్ ప్రక్రియలో ఒక టెండర్ని కనుక పిలిస్తే ఎవరు తక్కువ కోడ్ చేస్తే వాళ్ళకే టెండర్ వస్తుంది. ఆ టెండర్ ఇచ్చేటువంటి సమయంలో కూడా వాళ్ళు ఎంత తక్కువ కోడ్ చేసినా వాటికి ఉన్నటువంటి బ్యాక్ వాళ్ళ యొక్క వెనకాల ఉన్నటువంటి చరిత్రను కూడా చూస్తారు. వీళ్ళ యొక్క సప్లై విధానం బాగుంటుందా లేదా, అంత సప్లై చేయగలుగుతారా లేదా, గతంలో ఎక్కడైనా చేశారా లేదా, ఇలాంటివి ఏమీ చూడకుండా టెండర్ ఖరారు చేస్తారనేటువంటిది నిజం లేదు. ఇవాళ ఎందుకంటే ఒక చిన్న కార్యక్రమాన్ని మనం చేస్తున్నామంటే బజార్కి వెళ్ళి 4 సరుకులు తీసుకొచ్చుకోవాలంటే దాంట్లో నాణ్యమైనది ఏదైతే ఉంటుందో అదే తీసుకొని వస్తాం. కాబట్టి ఈ టెండర్ ప్రక్రియలో తక్కువ కోడ్ చేసినటువంటి మాట వాస్తవం, వాళ్ళకి మాత్రమే టెండర్ అనేటువంటిది ఖరారు అవుతుంది. కానీ ఇచ్చేటప్పుడు కూడా ఆ కంపెనీ యొక్క హిస్టరీ చూడండి మాత్రం ఎవరు కూడా ఇవ్వరు. కాబట్టి దాంట్లో మాత్రం నాణ్యత తగ్గిందనేది అయితే ఎవరు విశ్వసించట్లేదు. అంటే అయ్యగారు కంపెనీకి చెందిన అధినేత ఏం చెప్తున్నారంటే కనీసం నా దగ్గర ఇంకా నెయ్యి శాంపిల్స్ నెయ్యి అలాగే ఉంది, మీరు 1కి 10 సార్లు టెస్ట్ చేసుకోండి, అందులో ఎటువంటి జంతువులకు కొవ్వుకు సంబంధించినవి ఉంటే నేను నా తల కోసుకుంటాను, భగవంతుడి విషయంలో నేను ఆ విధంగా తప్పిదాలు చేయనంటూ కూడా ఎవరైతే ఆ నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీ యజమాని చెప్తున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇవాళ బయటకు వచ్చింది కాబట్టి అతను మాట్లాడుతున్నాడు, అతన్ని మనం విమర్శించడానికి కాదు. అయితే ఈ టెండర్ ప్రక్రియ అయిన తర్వాత ఒకటి నేషనల్ బోర్డు నుంచి కూడా ఒక సర్టిఫికేట్ వస్తుంది. వచ్చిన తర్వాత కూడా అక్కడ తిరుమలకు ఎప్పుడైతే ఆ వ్యాన్ ఏదైతే వస్తుందో ఆ దాంట్లో నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. చేసి సరిగా ఉంటేనే మాత్రమే లోపలికి అనుమతిస్తారు. కాబట్టి ఒకవేళ నాణ్యత లేదనుకోండి రిజెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి వెంటనే స్పష్టత ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ నాణ్యత లేదు అన్నటువంటి వ్యానును లోపలికి పంపించారా లేదా, ఒకవేళ లోపలికి పంపించినట్టయితే ఎట్లా నాణ్యత లేదని తెలిసిన తర్వాత ఎట్లా పంపించారు అనేటువంటి దాని మీద విచారణ జరగాలి, పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ఆ దాంట్లో కేవలం దీనికే కాదు, ప్రతి దాంట్లో కూడా భగవంతుని గుంజడం అనేటువంటిది సమయం సరి అయినటువంటిది కాదు. ఎందుకంటే భగవంతుడు ఏ ఒక్కడికి కాదు, కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అని అంటే
కలౌ వెంకటనాయక అనేసి వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే ప్రత్యక్ష దైవంగా మనకు వేదాలు వచించినాయి. కాబట్టి దాని ప్రకారం అత్యంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఈ రాజకీయంగా వాడుకోవడం మాత్రం మా సంఘం తరపున పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రధానంగా హిందూ సంఘాలు ఎన్నో ఆందోళన చేపడుతున్న తరుణంలో అసలు తిరుమల లడ్డూ విషయంలో వాస్తవంగా జరిగిందా, అవకతవకలు జరిగినాయి అంటారా, జరగలేదంటారా ఫైనల్గా? అంటే జరగలేదు అనేటువంటిది అయితే జరగకూడదని మాత్రం మేమందరం కూడా హిందూ సాంప్రదాయవాదులుగా, సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి పురోహితులుగా, అర్చకులుగా జరగకూడదని మాత్రం అనుకుంటున్నాం. ఒకవేళ జరిగిందనేది కనుక ఆ రిపోర్ట్లు కనుకుంటే ప్రభుత్వం కూడా కొంత దీంట్లో గోప్యతను పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఏదేదో ఆషామాషి అయినటువంటిది కాదు. దీనికి అనేకమైనటువంటి ధార్మిక సంఘాలు వాళ్ళు ఉన్నారు, అట్లాగే సనాతనమైనటువంటి స్వామీజీలు ఉన్నారు, వాళ్ళందరినీ పీఠాధిపతులు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర కూర్చొని చర్చించవలసినటువంటి దాన్ని బజార్ను పడేయటం అనేటువంటిది కాదు. ఇవాళ తొందరపాటు చర్యతోటి స్వామివారి దగ్గర పవిత్రోత్సవాలు అనేసి స్వామివారికి చేస్తూ ఉన్నారు. అది కూడా చాలా తప్పిదం. అంటే ప్రభుత్వం ఒప్పుకున్నట్టు ఓ పక్కన ఇవాళ శాంతి యాగం చేస్తున్నది అని అంటే అక్కడ లోపం జరిగింది అనేసి ప్రభుత్వం బాహటంగా ప్రకటన చేసినట్టు. కాబట్టి దీన్ని కూడా మేమైతే ఒప్పుకోవట్లేదు. దీని మీద వెంటనే ఒక సిబిఐ ఎంక్వైరీ వేయాలి. దాన్ని నిజాలు అతి త్వరలో ఎక్కువ రోజులు దీన్ని సాగదీయకుండా వెంటనే దాని మీద స్వామివారి యొక్క వివాదాన్ని పులి స్టాప్ పెట్టాలి. ఇదంతా కూడా స్వామివారే కాపాడుకోవాలి, ఆయన పవిత్రతను ఆయనే కాపాడుకోవాలనేసి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి పురోహితులు అందరం కూడా ఇవాళ వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి ర్యాలీగా పోయి స్వామివారికి మేము కూడా అభిషేకం చేయాలనేటువంటి ఆలోచనతో బయలుదేరుతున్నాం. జై అర్చక, జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. అంటే లడ్డూ కల్తీ జరిగింది, అక్కడ పూర్తిగా కూడా తిరుమల మాడవీధులన్నీ కలుషితం అయ్యాయని చెప్పేసి అంటున్నారు. కేవలం అక్కడ సంప్రోక్షణలు అలాగే ఆ శాంతి యాగాలు చేస్తే తిరుమల పవిత్రత మళ్ళీ వస్తుందని భావిస్తున్నారు మీరు? అంటే ఈ శాంతి యాగాలు పీఠాధిపతులు నిర్ణయించాలి. అక్కడ ఆస్థాన పండితులు, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పీఠాధిపతులు ఆ నిర్ణయాన్ని శిరసావహించాలి. ఏదో జరిగింది కదా అనేసి ప్రభుత్వాల వాళ్ళు ఒత్తిడి చేశారనేసి ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టడం తప్పు. ఒకటేంటంటే శాంతి యాగం చేయాలి అని అంటే దానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఏంటియో మనకు పీఠాధిపతులు చాలామంది ఉన్నారు. లడ్డు అంటే లడ్డు అక్కడ తీర్థప్రసాదంలాగా మన లడ్డు ఇస్తారు, అది మనం తింటాము, అది కడుపులోకి వెళ్ళిపోతుంది. సో కడుపులోకి వెళ్ళిన మాత్రం అంటే దేహ సంప్రోక్షణం చేయాలంటారా, లేకుంటే దేవాలయాన్ని సంప్రోక్షణ చేయాలంటారా, లేకుంటే ఈ వ్యవస్థ మొత్తాన్ని సంప్రోక్షణ చేయాలంటారా? అంటే వాస్తవంగా శాస్త్రధర్మంగా ఏంటంటే జీవుడి యొక్క శరీరాన్ని దేవాలయంతో పోల్చారు. అంటే దేవాలయం సంప్రోక్షణ అయితే ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవుడు ఎలాగ సంప్రోక్షణ అవుతాడో అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా సంప్రోక్షణ అయినట్టే లెక్క అనేసి శాస్త్రధర్మాలు చెప్తున్నాయి. కాబట్టి దేహో దేవాలయ ప్రోక్తం అన్నారు. అంటే ఈ దేహం అనేటువంటిది దేవాలయంతో సమానమైనటువంటిది. కాబట్టి ఆ దేవాలయంలో చేసేటువంటి ఉపచారాలు ఏదైతే ఉన్నదో ప్రతి మనిషికి కూడా వాటి యొక్క ఫలితం చెందుతుంది. అది అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.